వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కడప జిల్లా ఎర్రగుంట నగర పంచాయతీ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎర్రగుంట పట్టణంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మనపడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి చేతుల మీదుగా 115 నూతన గృహాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 2 ఇళ్లు గృహ ప్రవేశాలు పూర్తి చేశారు. ఇక ఇండ్లు శోభానాది, మరొకరిది జ్యోతిది, వారి ఇండ్లను నూతన గృహ ప్రవేశాలు చేశారు. ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇల్లు లేని వారికి ఇండ్లు నూతనంగా అప్లై చేసుకోవచ్చు అని వారు తెలిపారు. భూపేష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు పూర్తి చేశామని వారు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట్ల పట్టణంలో గత ప్రభుత్వం కంటే ఈ కూటమి ప్రభుత్వంలో డ్రైనేజీలు అయితేనేమి, వాటర్ సమస్యలు అయితేనేమి చాలా వరకు అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల మండలం ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగరాజు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, పిడి రాజారత్నం, డిఈ రాజశేఖర్, చెంగంరెడ్డి, దాసరి రాజారెడ్డి, మేకల జగన్మోహన్ రెడ్డి, మేకల హరివోబుల్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అడిగినారు మాకు ఆంధ్రీనివా, గాలేరు నగర్ నుంచి ఈ వలస పల్లెలు, కదిరివారి పల్లెలు అందరూ మాకు నీళ్లు కావాలంటే చిలంకూరుతో పాటు ఆ కాల కూడా బిగించాను. ఏది చెప్పినా వెంటనే స్పందిస్తాను. మరిన్ని పనులు చేయాలి, చేస్తూనే ఉండాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఒక టీవీ నైన్ వాళ్ళు చూపిస్తుంటారు, చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి అని. మీరు కూడా చూస్తూనే ఉండండి నిరంతర అభివృద్ధి స్రవంతి. ప్రతి ఒక్కటి చేయాలా. సమస్యలు వస్తాయి, ఇంత పెద్ద సమస్యలు. ఇది భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. నేను చూస్తే ఢిల్లీలో పేలుడు జరిగింది. అంతకుముందు దాదాపు 24 మందిని చంపినారు. పాల్గాం ఘటన పోయి పైన జరిగింది ఆపరేషన్ 1 అని. సింధూర్ జరుగుతుంది, యుద్ధము జరుగుతుంది, సమస్యలు జరుగుతాయి. ఇక్కడ ఉండే సమస్యలు కూడా మీ యొక్క సమస్యలు మేము దృష్టిలో పెట్టుకొని నలుగురికి ఉపయోగపడేటట్టుగా మేము సేకరణ చేసి ఆ సెల్ ఫోన్ తగ్గించారు. GST 2 అక్టోబర్ 22 నుంచి GST తగ్గడం, సెప్టెంబర్ 22 నుంచి తగ్గడం వలన ప్రమాణంగా మేలు జరిగింది. మహిళలకు బస్సు యాత్ర పెట్టారు, మహిళ పేరుతో గ్యాస్, మహిళ పేరుతో 17,000 రూపాయలు అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ రైతులకు 20 ఐటాలు జరుగుతున్నాయి. మహిళలకు దిశ యాప్తో సహా ప్రైవేట్గా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మీరు 33% పోటీ చేయొచ్చు స్థానిక సంస్థల్లో. రేపు రాబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మీకు 33% ఉంది. రేపు 2029లో మీకు 33% కోటా ఉంది. ఉద్యోగాల్లో కూడా ట్రాన్స్ఫర్లో మీకు ఉంది. గతంలో 6 వారాల పాటే మహిళ గర్భవతి అయితే, ఆమె ఉద్యోగస్తురాలైతే ఆమెకు సెలవు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 6 నెలలు పెట్టారు, 6 వారాలు. కాబట్టి ఆ మహిళ మీ ఇంటికి వస్తే ప్రభుత్వం కడుతుంది. ఇది కొత్త విధానం. బియ్యం, సన్న బియ్యం కూడా 15 రోజుల పాటు పెట్టారు. ప్రతి ఒక్కటి మార్పు చేసుకుంటా నేను మొన్న స్పీచ్ ఇచ్చిన విజయవాడలో 1000 రోజుల్లో ఏం జరగబోతుంది అని. ఎందుకు 1000 రోజులు చెప్పినంటే మీరు తొందరపడి గంటకు అరగంటకు అడుగుతారని. మా పోలింగ్ 1300 రోజులు ఉంది. రేపు 2029లో ఇలాంటప్పటికి పోలింగ్ అయిపోయింది. 1300 రోజులు ఉంది. 300 రోజులు పక్కన పెట్టి 1000 రోజుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, ఈ యొక్క జమ్మలమడుగు, ఈ యొక్క ఎర్రగుంట మీ సందు, మీ అంచనా కంటే మించి చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రితో పాటు నాకు కూడా ఉంది. ఇది ప్రధానంగా దేశంలో 4123 అసెంబ్లీలు ఉన్నాయి. 4123 అంటే మంది పెట్టుకోలేరు. కాబట్టి నేను సింపుల్గా 4000 అని చెప్తున్నాను. ఈ 4000లో మంది ఒకటి జమ్మలమడుగు. ఇది ఈ 4000 కోట్లు వచ్చిన ఆడ 17 కోట్లు. అది ఇంతకంటే ఎక్కువ ఊరు. ఇది 25,000 ఓట్లు అంటే అది 40,000 ఓట్ల ఊరు. దానికి తగ్గట్టుగా దానికి 17 కోట్లు, దీనికి 18 కోట్లు అడిగినాను. చెరువులకు నీళ్ళు కావాలి సార్ అంటే 30 కోట్లు ఇస్తామన్నాడు. అది నివేదిక తయారైంది. రకరకాలుగా ప్రయోగాలు చేస్తే ఇప్పుడు ఎర్రగుంట టౌన్లో మాకు వడ్డీ రేటు ఎక్కువ అవుతుంది అనేది ఒక వాదన వచ్చింది. అది మీకు అది ఎక్కువనే కూడా సవరణ చేయలేమా. ఎందుకంటే మనకు వీళ్ళకి ఎంత వడ్డీ, మనం ఎంత భరిస్తాను. నిగ్రహం వాళ్ళకి ఎంత పడుతుంది? నిగ్రహం ఒక మహిళకు అంతే, అంతకంటే అప్పు ప్రభుత్వం భరిస్తుంది. స్టేట్ బ్యాంకులో ఏమైందంటే సార్, రాసేయండి, మళ్ళీ రాసేయండి.